జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మ హృదాయ ఆదికవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి ధర్మః ప్రోజ్జితకైతవోత్ర పరమో నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం. శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వా పరైరీశ్వరః సద్యో హృద్యవరుధ్యతేత్ర కృతిభిః శుశ్రూషుభిస్తక్షణాత్. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ. పుత్రేతి తన్మయతయా తరవోభినేదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. శ్రీమద్భాగవతం పురాణతిలకం యద్వైష్ణవానాం ధనం యస్మిన్ పారమహంస్యం ఏకమమలం సత్యం జ్ఞానం పరం గీయతే. యత్ర జ్ఞాన విరాగ భక్తి నైష్కర్మ్య మావిష్కృతం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం. పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకా. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీరంగసింహగిరిదేశిక పాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. సంసార సాగరే మగ్నం దీనం మాం కరుణానిధే. కర్మ మోహ గృహీతాంగం మాముద్ధర భవార్ణవాత్. శ్రీరామచంద్రయమినం సేవేహం శిష్యవత్సలం. కపిల మహర్షి తన తల్లిగారైనటువంటి దేవహూతికి ఉపదేశం చేస్తూ భక్తి యోగాన్ని వివరించాడు. ఆ తర్వాత శ్రేష్టమైనటువంటి వాటి గురించి చెప్పాలి అని ప్రారంభించాడు. అచేతన నుండి సమదర్శి వరకు ఉన్నటువంటి వాటిని వివరిస్తున్నాడు. అమ్మా, మొదటగా అచేతనాలు ఉన్నాయి. వాటన్నిటికంటే సచేతనాలు గొప్పవి.
అంటే సస్యాదులు. వాటికన్నా కూడాను గొప్పవి ప్రాణవంతములైనటివి అంటే పాషాణాదులు. వాటికన్నా గొప్పవి జ్ఞానవంతమైనటువంటివి పర్వతాదులు. దానికన్నా గొప్పవి ఇంద్రియ వృత్తి కలిగినటువంటి జీవులు. వాటిలో వృక్షాలు చాలా శ్రేష్టమైనవి. స్పర్శవేదులు అంటాం. ఆ వృక్షాల కన్నా కూడా రసవేదులు గొప్పవి. రసవేదులంటే చేపలు మొదలైనటువంటి జలచరాలు. వాటికన్నా గొప్పవి గంధవేదులు అన్నారు. అంటే గంధవేదులు అంటే మన తుమ్మెదలు మొదలైనటువంటివి. అలాగే వాటికన్నా గొప్పవి శబ్దవేదులు అన్నాడు, పాములు మొదలైనటువంటివి. వాటికన్నా గొప్పవి రూపవేదులు అన్నాడు, కాకులు మొదలైనటువంటివి. దానికన్నా గొప్పవి క్రింది పళ్ళు కలిగినటువంటివి. అలాగే దానికన్నా గొప్పవి అనేకమైనటువంటి పాదాలు కలిగినటువంటివి, కాళ్ళ జర్రి మొదలైనటువంటివి. వాటికన్నా గొప్పవి 4 పాదాలు కలిగినటువంటివి అంటే జంతువులు, ఆవు మొదలైనటువంటివి. వాటికన్నా గొప్పవి 2 పాదాలు కలిగినటువంటివి అంటే 2 పాదాలు కలిగినవి అంటే మనిషి. వాటిల్లో 4 వర్ణాలు చాలా గొప్పవి. ఆ 4 వర్ణాల్లో బ్రాహ్మణులు గొప్పవాళ్ళు. వారి తర్వాత వేద విధులు, ఆ బ్రాహ్మణుల్లో కూడా వేద విధులైనటువంటి వారు గొప్పవారు. వారికంటే కూడా వేదార్థం తెలిసినటువంటి మహానుభావులు గొప్పవారు. వారికన్నా మీమాంసకులు గొప్పవాళ్ళు. వాళ్ళకన్నా కూడా స్వధర్మనిష్ఠులైనటువంటి వాళ్ళు చాలా గొప్పవారు. ఇది చాలా ప్రధానమైనటువంటిది. స్వధర్మాన్ని విడిచి వేరొక ధర్మాన్ని ఎప్పుడు మనం ఆశ్రయించకూడదు. ఎందుకంటే భగవద్గీతలో స్వయంగా పరమాత్మ చెప్తాడు, మన ధర్మాన్ని మనం వదిలేసి ఇంకొక ధర్మం ఎంత గొప్పదైనప్పటికీ కూడా మనం ఆశ్రయిస్తే అది మనకి దోషపూరితమే అవుతుంది, కానీ శ్రేష్టం కాదు అని చెప్తాడు. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్మనుష్ఠిత. విగుణ, గుణములు లేనిదైనప్పటికీ కూడా స్వధర్మమే ఎప్పుడూ ఉత్తమమైనది, స్వధర్మాన్నే మనం ఆచరించాలి అని భగవద్గీతలో స్పష్టంగా చెప్తాడు. అందుకని స్వధర్మనిష్ఠులైనటువంటి వాళ్ళు మీమాంసకుల కన్నా చాలా గొప్పవాళ్ళు. వాళ్ళకన్నా కూడా గొప్పవారు ముక్త సంగులు అంటే సంఘాన్ని వదిలేసినటువంటి వారు, యతులు. వాళ్ళకన్నా కూడా నిష్కాములైనటువంటి వాళ్ళు, ఏ విధమైనటువంటి కోరిక లేకుండా కర్మ చేసేటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు. వాళ్ళకన్నా కూడా జ్ఞానులు గొప్పవారు. వారికన్నా కూడా గొప్పవారు సమదర్శనులు అన్నాడు. అంటే లోకంలో ఉండేటువంటి ప్రతి జీవి యందు కూడా మనకి ఈ శ్రీమద్ భాగవతంలోనే 11వ స్కందంలో స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి ఉపదేశం చేస్తూ చెప్తాడు, నాయనా గాడిద, పండితుడైనటువంటి బ్రాహ్మణుడు, అలాగే ఒక పంది మొదలైనటువంటివి ఏవి కనిపించినా కూడా సాష్టాంగ నమస్కారం చేయగలిగినటువంటి వ్యక్తి గొప్పవాడు అన్నాడు. ఎందుకు అనంటే అన్నిటిలోనూ పరమాత్మని దర్శించగలిగినటువంటి వ్యక్తి. అటు శ్రేష్టమైనటువంటి మనిషి యందు, అలాగే నీచమైనటువంటి వరాహంలోనూ ఒకే రకంగా పరమాత్మని దర్శించగలిగేటువంటి వ్యక్తి శ్రేష్టమైనటువంటి వాడు. అతను సమదర్శి అని చెప్పాడు. అలాంటి సమదర్శి అయినటువంటి వాడు అందరికన్నా కూడా శ్రేష్టమైనటువంటి వాడు అని అన్నారు. ఇలాగే మన కపిల మహర్షి తల్లికి బోధిస్తూ, అమ్మా, కాలం అనేటువంటిది భగవంతుని యొక్క స్వరూపాల్లో విలక్షణమైనది అన్నాడు. ఈ మహదాది భూతాలు ఏవైతే ఉన్నాయో వాటికి పరిణామాన్ని కలిగించేది కాలమే అన్నాడు. భేదబుద్ధులైనటువంటి వాళ్ళకి భీతి కలిగించేది కూడా కాలమే అన్నాడు. కాలం అన్ని ప్రాణాల్లోనూ ప్రవేశించి కొన్ని ప్రాణుల చేత మరికొన్ని ప్రాణుల్ని చంపించి ఆహారంగా తీసుకునేలాగా చేస్తుంది. వీటిని వాటిని ఇవి చంపించేలాగా చేసేటువంటిది కూడా కాలమే అన్నాడు.
కాలస్వరూపుడైనటువంటి భగవంతుడు ప్రమత్తులైనటువంటి వాళ్ళందరినీ కూడాను నాశనం చేస్తాడు అని చెప్పాడు. అతని యొక్క భయం చేతనే గాలి వీస్తోంది, అతని యొక్క భయం చేతనే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, అలాగే అతని భయం చేతనే ఇంద్రుడు వర్షిస్తున్నాడమ్మా. చుక్కలు వెలుగుతున్నాయి, ఓషధులు లతలు మొదలైనటువంటివి సమయానికి పూలు పూసి కాయలు కాసి మొదలైనటువంటి క్రియలన్నీ చేస్తున్నాయి. నదులు ప్రవహిస్తున్నాయి, సముద్రాలు గట్లు దాటకుండా తమ యొక్క హద్దులో ఉంటున్నాయి. భూమి అనేటువంటిది నీళ్లలో మునిగిపోకుండా అలాగే ఉంటున్నది. ఆకాశం అనేటువంటిది అన్నిటికీ అవకాశాన్ని కలిగిస్తున్నది అని అన్నాడు. ఇది మనకి ఉపనిషత్ చెప్తోంది. భీషాస్మాద్ వాతః పవతే భీషోదేతి సూర్య అని. అదిగో ఆ వాయువు నిరంతరము కూడా అలాగే ప్రవహిస్తూ ఉన్నది అని అంటే అది పరమాత్మ యొక్క భయం చేత అన్నది. అలాగే అగ్ని ఎప్పుడూ కూడాను తన యొక్క తేజస్సుతో అది విరాజిల్లుతున్నది అంటే కారణం అదిగో ఆయన యొక్క భయం చేతనే. సూర్యుడు ఏనాడు కూడాను బద్ధకించినట్టు మనం చూడలేదు. ఎప్పుడు ఎలా మనం పంచాంగాల్లో చూసుకుంటున్నా మనకి ప్రధానంగా అదో సూర్యోదయ కాలం, సూర్యాస్తమయ కాలం అంటే ఖచ్చితంగా ఆ సమయానికి సూర్యుడు రావడం చూసాం. కొద్దిగా లేటుగా ఇవాళ లేచి వచ్చేస్తానని అనలేదు ఎప్పుడు కూడా. ఇలా నిరంతరము కూడా వారి యొక్క క్రియల్లో వాళ్ళందరూ కూడాను ప్రవర్తించడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే పరమాత్మ యొక్క భయం చేత అని అన్నాడు. అందువల్ల ఆ పరమాత్మ యొక్క భయం చేతనే జగత్తంతా కూడా నడుస్తున్నది. ఆయన యొక్క ఆజ్ఞ చేతనే ప్రతి జీవి కూడాను నివసిస్తున్నది. ఆయన యొక్క ఆజ్ఞతో 14 లోకాలు కూడా నివసిస్తున్నాయి. బ్రహ్మాది దేవతలందరూ కూడా ఈ విశ్వ సృష్టిలో తత్పరులవుతున్నారు ఆయన యొక్క భయం చేతనే. ఈ కాలమే అంటే ఆయన అంటే ఇక్కడ కాలము ఆయన యొక్క రూపమే కాలం అని చెప్పబడేటువంటి రీతిలో కాలమే తల్లిదండ్రుల చేత పుత్రుల్ని కలిగింపచేస్తోంది. అలాగే అదే మృత్యువు చేత చంపిస్తున్నది. ఆ కాలమే అన్నిటికీ ముఖ్యమవుతున్నది. ఆ కాలం అనంతమైందమ్మా, అవ్యయమైనది, నశించనిది అన్నాడు. కానీ ఈ లోకంలో ఉండేటువంటి జీవకోటి దాన్ని తెలుసుకోలేకపోతారు. ఎలా అంటే ఇప్పుడు గాలి ఉన్నది, ఆ గాలి చాలా తీవ్రంగా వీస్తూ ఉంటే మేఘాలన్నీ కూడాను చెల్లాచెదురైపోతాయి. చెల్లాచెదురైనటువంటి మేఘాలకి తెలియదు ఆ గాలి యొక్క తీవ్ర వేగానికి మేమంతా చెల్లాచెదురం అయ్యామని. అంటే వాటికి ఆ జ్ఞానం ఎలాగైతే లేదో అలాగే ఈ కాలం అనేటువంటిది ఈ జగత్తులో ఉండేటువంటి జీవకోటినంతటినీ కూడా పుట్టిస్తున్నది, నశింపచేస్తున్నది, అనేక రకాలుగా ప్రవర్తింపచేస్తుంది. కానీ ఈ జీవకోటి ఆ కాల ప్రభావాన్ని మాత్రం తెలుసుకోలేకపోతున్నారు. లోకంలో జీవకోటి అంతా కూడా తాము సుఖపడటం కోసమని చాలా కష్టపడి సంపాదించినటువంటి ధనాదులు ఏవైతే ఉంటాయో ఈ కాలమే తుడిచిపెట్టుకుపోతుంది, మొత్తాన్ని కూడా తుడిచిపెట్టేస్తోంది. అప్పుడు చాలా దుఃఖిస్తారమ్మా. అసలు ఈ సంసారం అనేటువంటిది మహాభయంకరమైనటువంటిది, అది ఒక కూపం అన్నాడు. ఆ సంసార కూప వర్ణన చేస్తాను వినమన్నాడు. సంసారం ప్రజల యొక్క అజ్ఞానాన్ని వివరిస్తోంది ప్రధానంగా. ఇక్కడ భార్యాపుత్రులు, ధనధాన్యాదులు, శరీరం, ఇళ్ళు, వాకిళ్ళు, అలాగే ఏ విధమైనటువంటివి ఇవన్నీ కూడా శాశ్వతం కాదు అనేటువంటి విషయం మానవుడికి తెలుసు. మనకు తెలీదా? ఇవన్నీ అశాశ్వతాలని తెలుసు. అయినప్పటికీ కూడా బుద్ధి లేనటువంటి ఈ జనులందరూ కూడా వాటిని శాశ్వతం అనుకుంటూ జీవిస్తారమ్మా. వారు చేసేటువంటి క్రియలు శాశ్వతం అనుకొని అనేక రకాల కర్మలు వాటి కోసం చేస్తారు. అబ్బాయి, దీనివల్ల నీకు మహా ఘోరమైనటువంటి జన్మలు వస్తాయంటే ఏ జన్మలో తాను జన్మించడానికైనా సిద్ధపడి మరీ ఉంటాడు వీడు. దేనికి బాధపడేటువంటి రీతి కనిపించదు. ఏ జన్మలో జన్మించినా నాకు సుఖమే అనుకుంటాడు, కానీ అతనికి ఏనాడు వైరాగ్యం అనేటువంటిది మాత్రం కలగదు.
నాకు దుఃఖం కలుగుతుంది కదా, ఇలా అనేక రకాల హీన యోనుల్లో నేను జన్మిస్తే నాకు కలిగేది దుఃఖం కదా అనేటువంటి భావన ఎప్పుడు కూడా రాదు. అందువల్ల నేను మంచి సత్కర్మ చేయాలి అనేటువంటి భావన ఏనాడు కూడా అతనికి రాదు. ఇక వైరాగ్యం అనేది పుట్టడం అసలు ఉండదు. అలాగా ఒకవేళ వాడు కనుక ఒరే నాయన నువ్వు నరకానికి వెళుతావంటే పోనీ నరకం కూడా నాకు సుఖమే అంటాడు. ఎందుకని? ఇప్పుడు లోకంలో ఒక దొంగతనం చేస్తాడు, వాడిని తీసుకువెళ్ళి జైల్లో వేశారు. మొట్టమొదటిసారి కొట్టారు, వాడిని జైల్లో వేశారు, అనుభవించాడు. రెండోసారి దొంగతనం చేశారు, మళ్ళీ కొట్టారు, మళ్ళీ జైల్లో వేశారు. మూడోసారి కొట్టారు, మూడోసారి జైల్లో వేశాడు. నాలుగోసారి ఐదోసారి అడిగితే ఏమిరా నాయనా నిన్ను ఇలా కొడుతున్నారు, తిడుతున్నారు కదా, ఇలా జైల్లో వేస్తున్నారు కదా, శిక్షలు వేస్తున్నారు కదా, మరి అయినా నీకు బుద్ధి రాలేదే, నువ్వెందుకు మాటి మాటికి దొంగతనం చేస్తున్నావు అంటే అలవాటు పడిపోయానన్నాడు. అలవాటు పడిపోయాను వీడికి. అలాగే మనం అందరం కూడా ఎన్ని రకాల శిక్షలు అనుభవిస్తున్నా, ఎన్ని రకాల ఘోరమైనటువంటి దుఃఖాదులు అనుభవిస్తున్నా మనకి మాత్రం బుద్ధి రానే రాదు. ఒకవేళ ఏదైనా అంటే రాని ఏం పర్వాలేదు అనుభవిద్దాం, ఇవన్నీ అనుభవించట్లేదా, దీంతోపాటు అది కూడా ఒకటి అనుకునేటువంటి రీతిలో అలవాటు పడినటువంటి వ్యక్తులమైపోయి జీవనం సాగిస్తున్నారు అని అంటున్నాడు. అలాంటి వాళ్ళు దేనికైనా సరే ఆశపడి శాశ్వతమైనటువంటి పరమపదాన్ని వదిలిపెట్టేస్తున్నారు. ఇంకా శరీరం కూడా చాలా గొప్పదనుకుంటారు, ఈ శరీరాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఏనాడు కూడా సత్పురుషుల యొక్క సహవాసం చేయడానికి ఇష్టపడరు, వృద్ధులని సేవించరు. కేవలం తమ కుటుంబం, తమ ప్రాణం, తన పిల్లలు మొదలైనటువంటి వాటిని కాపాడుకోవడానికే భగవంతుణ్ణి ధ్యానిస్తారు. భగవంతుణ్ణి పొందడం కోసం ఏనాడు వాళ్ళు భగవంతుణ్ణి ధ్యానించరు. ఈ జనులందరూ కూడా తమ ఇల్లు, వాకిలి, ధనం మొదలైనటువంటి వాటన్నిటిని చూసుకొని పరమానంద భరితులైపోతూ ఉంటారు. నాకు ఎంత పుణ్యం చేసుకున్నానో, ఈ భర్త దొరికాడు, నేను ఎన్ని పూలుతో ఆరాధన చేశాను, భార్య దొరికింది, ఈ సంతానం ఎంత అనుకువగా నాకు నా జీవితంలో ఇలా గడుపుతున్నారు అనుకుంటూ ఎంతో గొప్పగా ఆనందపడిపోతూ మురిసిపోతూ ఉంటారు. చివరికి వాళ్ళని వాళ్లే భాగ్యవంతులుగా కీర్తించుకుంటూ ఉంటారు. భార్యాపుత్రుల్ని పోషించుకోవడానికి చేయరాని పాపాలు చేస్తారు, ఎన్నెన్నో రకాలైనటువంటి పాపాలు చేస్తారు. వేశ్యల యొక్క విలాసాల కోసమని, తమ పిల్లల యొక్క చిలక పలుకుల కోసమని తమ ఇంద్రియాలని తాకట్టు పెట్టేస్తారు. కూటధర్మాలకి, దుఃఖతంత్రాలకి పుట్టినిల్లైనటువంటిదమ్మా ఈ సంసారం అన్నాడు. అలాంటి ఈ సంసారంలో మూలుగుతూ పడుంటారు అందరూ కూడా. కష్టంతో ఉన్నప్పుడు వాళ్ళు సోమరితనాన్ని వదిలేస్తారు. అంటే జీవిక నడవడం లేదు, దిక్కు లేదు. అలాంటప్పుడు కనీసం చచ్చిపోతానేమో, మరి బతికించుకోవడానికి ఏదైనా కష్టపడితే కానీ దొరకదనుకొని కొద్దిపాటి కష్టాన్ని చేసి దాన్ని ఏదో సుఖాన్ని పొంది నా జీవితంలో నేను ఎంత కష్టపడ్డానో అనుకుంటాడు. అలాంటి విచిత్రమైనటువంటి మనుష్యులు లోకంలో ఉంటారు. ఎవరిని పోషించడం వల్ల నరకంలో పడతారో వాళ్ళనే పోషించడం కోసమని ఘోరమైనటువంటి హింసావృత్తిని అవలంబిస్తారు. ఆ హింసావృత్తిని అవలంబించి ధనాన్ని ఆర్జించి వాళ్ళని పోషిస్తూ ఉంటారు. చివరికి వాళ్ళని పోషించడం వరకే కాదు, వాళ్ళు తిన్న తర్వాత మిగిలినది తినటానికి కూడా సిద్ధపడతారు. ఎందుకు? వాళ్ళ పోషణే నా ధర్మం అనుకుంటూ జీవించేటువంటి వాళ్ళు కనుక వాళ్ళు తిన్న తర్వాత మిగిలినటువంటి మెతుకుల్ని తిని బ్రతకడానికి ఇష్టపడతారు. ఆ తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు. వీళ్ళకి ఎన్ని కష్టాలు పడ్డా దొరకలేదనుకోండి, కొద్దో గొప్ప సంపాదన చేయలేకపోయారు, చివరికి లోభానికి గురవుతారు. లోభానికి గురయ్యి దొంగతనాదులు చేస్తారు. ఆ దొంగతనాదుల వల్ల కూడా సఫలం కాకపోతే చివరికి కృంగిపోయి ఆ కృంగినటువంటి మూఢబుద్ధి
కలిగినటువంటి వారు ఉస్సూరుమంటూ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఎద్దులు ముసలివైపోతాయి. ఎద్దులు ముసలివైపోయిన తర్వాత ఆ రైతు వాటికి ఆహారం పెట్టడానికి ఇష్టపడ్డు. ఆహారం పెట్టడానికి ఇష్టపడక చివరికి వాటిని వదిలేస్తాడు. అదిగో అలాగే కుటుంబ పోషణ చేసేటువంటి పెద్దవాళ్ళు వృద్ధులైపోతే పిల్లలందరూ కూడా వాళ్ళని చీత్కరిస్తారు. వాళ్ళకి ఆహారం పెట్టక వారిని నిందలు వేస్తూ లేదా అసహ్యించుకుంటూ అనేక రకాలైనటువంటి విచిత్రమైనటువంటి రీతుల్లో వాళ్ళని ఆదరించకుండా దూషిస్తారు. అప్పుడు వీళ్ళు, ఈ పెద్దవాళ్ళు, తాము పోషించినటువంటి వారి యొక్క దయాదాక్షిణ్యాల మీద బ్రతకవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. అలాంటి స్థితి ఏర్పడి వాళ్ళు చివరికి వాళ్ళ యొక్క దయాదాక్షిణ్యాల మీద బ్రతుకుతారు. వార్ధక్యం వచ్చేస్తుంది, వ్యాధులు పట్టుకుంటాయి, రూపం వికారం అయిపోతుంది, అజీర్ణం పట్టుకుంటుంది, పురుషార్థం అనేటువంటిది క్షీణించిపోతుంది. కాటికి కాళ్ళు చాచుకొని అలా పడుంటారు. చివరికి ఆలుబిడ్డలు ఏదైనా కనికరించి ఒక ముద్ద వేస్తే దాన్ని తిని బ్రతికి చివరికి శరీరాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉంటారు. కాటికి కాళ్ళు చాచుకొని కూర్చున్నారంటారే, ఎప్పుడు వస్తుందా మృత్యు అని ఏడుస్తూ కూర్చుంటారు. చివరికి రానే వస్తుంది మృత్యు. ఎందుకంటే మనం నిరంతరం అనుసరించేటువంటి ఏకైక స్నేహితుడు ఎవరు అంటే మృత్యువే. ఆ స్నేహితుడు ఎప్పుడు ఉంటాడు కనుక ఆ సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా మీద పడుతుంది ఆ మృత్యు. ఎగపోత ప్రారంభం అవుతుంది. కళ్ళ గుడ్లు పైకి వచ్చి కఫం అనేటువంటిది కమ్ముకుంటుంది. ఊపిరి సల్పడం కూడా చాలా కష్టమైపోతుంది. కంఠంలో గురగురలు ప్రారంభం అవుతాయి. వచ్చిపోయేటువంటి ప్రాణాలతోటి మంచం మీద పడుంటే అతను పోయాడు అనుకొని తీసి బయట పెడతారు. మళ్ళీ కొద్దిగా ఏదైనా కదలిక వస్తే మళ్ళీ లోపల పెడతారు. అలా లోపల బయట బయట లోపల ఏడుస్తూ తిరుగుతూ ఉండేటువంటి వీడు చివరికి గుడుక్కుమంటాడు. ఆ పోయిన తర్వాత అతన్ని చుట్టూతా చేరి పెద్దగా ఏడుపులు ప్రారంభిస్తారు. పోయినందుకు ఏడుస్తున్నారా, లేదా పోయేటప్పుడు ఆస్తులు రాయకుండా వెళ్ళిపోయినందుకు ఏడుస్తున్నారా తెలియదు. మొత్తం మీద దేనికి ఏడుస్తున్నారో ఏడుస్తారు. చనిపోయినప్పుడు భయంకరమైనటువంటి ఇద్దరు యమభటులు అతనికి ముందుగా వచ్చి నిలబడతారు. అతన్ని చూసేటువంటి భయం చేత వీళ్ళు మలమూత్రాలు వదిలేస్తారు. అలా ఉండేటువంటి పరిస్థితుల్లో అతని యొక్క యాతనా దేహం అంటారు ఇది. ఎప్పుడైతే ఈ యమదూతలు వచ్చి పట్టుకొని వెళుతున్నారో ఆ వెళ్ళేటువంటి శరీరం యాతనా శరీరం అంటారు. ఇప్పుడు ఉండేటువంటి శరీరం ఇక్కడే వదిలేస్తారు. ఇది పాంచభౌతిక శరీరం అంటాం. ఈ లోకంలో, ఈ పృథివీలో ఇది పాంచభౌతిక శరీరంగా ఇక్కడ ఉంటుంది. ఇక్కడి నుంచి జీవుడు దీన్ని వదిలి వెళ్ళేటప్పుడు, దీన్ని వదిలేసి వెళ్ళిపోతాడు. ఇక్కడే ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఒకవేళ అతను నరకానికి వెళితే ఆ నరకంలో అతను శిక్షలు అనుభవించడానికి తగినటువంటి శరీరం యాతనా శరీరం. ఆ యాతనా శరీరంతో అతన్ని పట్టుకెళ్ళిపోతారు. అయితే ఇతనే స్వర్గానికి వెళ్ళాడు అనుకోండి, ఆ యాతనా శరీరం ఆ ఉన్నటువంటి నరకంలో ఉండే దుఃఖాలు అనుభవించేంతకాలం ఉంటుంది. అక్కడి నుంచి అది వదిలేస్తాడు. వదిలేసి ఆ స్వర్గానికి వెళ్ళేటప్పుడు భోగ శరీరం అనేటువంటిది ఒకటి వస్తుంది. దానికి సుఖాలు తప్ప ఇంకేమీ తెలియదు, దీనికి దుఃఖం తప్ప ఇంకేం తెలియదు. ఇక్కడ ఉండేటువంటి పాంచభౌతిక శరీరానికి సుఖ దుఃఖాలు రెండూ కూడా తెలుస్తాయి అన్నమాట. అలాంటి ఈ విచిత్రమైనటువంటి శరీరాలు. అలాగా ఈ యమభటులు అతన్ని తీసుకుని వెళ్ళిపోతారు. యాతనా శరీరంతో తీసుకెళ్తారు. ఆ తీసుకువెళ్ళేటువంటి యమభటులు గర్జిస్తూ ఉంటారు. వాళ్ళు గర్జించేటువంటి ఆ గర్జనలకి వీళ్ళకి కంపం పుడుతుంది పాపం ఇతనికి. అక్కడి నుంచి ఒక పెద్ద కుక్కలు పరిగెట్టుకుంటూ వస్తాయి. అతన్ని పెరికి తినటం కోసం అని మీద పడుతూ ఉంటాయి. అప్పుడు తాను చేసినటువంటి అవన్నీ పడిగి పీకుతూ ఉంటే అతనికి తాను చేసినటువంటి పాపాలన్నీ కూడాను గుర్తుకొస్తాయిట. చాలా వ్యాకుల పడతాడు. అయ్యయ్యో, అప్పుడు ఎన్నోసార్లు చెప్పారు అది చెయ్యొద్దు 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 అని.
నేను మూర్ఖుడినై అజ్ఞానినై నేను వినకుండా దాన్ని చేసేసానే, ఇలాంటి పొరపాటు వచ్చిందే, అయ్యో ఇప్పుడు కదా అనుభవిస్తున్నాను అని దుఃఖపడతాడు. కానీ ఏం ప్రయోజనం లేదు వాటి వల్ల. అప్పుడు తాను చేసినటువంటి వాటిని తలుచుకుంటూ వెళుతూ ఉన్నటువంటి ఆ దశలో తనకు ఆకలి దప్పులు వేస్తాయి. ఈ ఆకలి దప్పులతో దహించుకొని పోతూ ఉంటే యమభటులు ఒక పక్కన అతని యొక్క వీపు మీద కొరడాలతో కొడుతూ ఉంటారు, కొట్టి ఈడ్చుకెళ్తూ ఉంటారు. కింద నడుస్తున్నటువంటి దారిలో ఇసుక నేల, అదంతా మండిపోతూ ఉంటుంది అగ్నితో. అలా ఉండేటువంటి మండుతున్నటువంటి ఇసుక దారిలో తీసుకొని వెళతారు. పైన చూస్తే సూర్యుడు నిప్పులు కక్కుతూ ఉంటాడు. ఆ పైనుంచి ఆ వేడి, కింద నుంచి ఈ వేడి, చుట్టూతా దావాగ్ని, ఈ వేడి గాడ్పులన్నీ కూడాను వస్తూ ఉన్నటువంటి రీతిలో దుఃఖపడుతూ బాధపడుతూ, ఒక పక్కన ఆకలి బాధ, దాహం బాధ, ఇన్ని రకాల బాధలతో వ్యధపడుతూ వెళుతూ ఉండేటువంటి జీవుడికి ఎక్కడ నీడ కూడా దొరకదట. ఒక నీటి చుక్క కూడా కనిపించదట దాహం తీర్చుకోవడానికి. వాళ్ళు కొడుతూ ఉంటే ఆ కొరడ దెబ్బలకి తూలిపోతూ ఆ మార్గంలో నడుస్తూ వెళుతూ ఉంటారట. ఇంకొక మార్గం లేదు, నడుస్తూ ఉండటానికి శక్తి లేదు, ఆహారం లేదు గనక. అలా కొరడాలతో దెబ్బలు కొడుతుంటే తూలిపోతూ అలా సోలిపోతూ ఎంత దూరం నడవాలో తెలిసిన 99,000 యోజనాలు నడవాలట ఆయన. 99,000 యోజనాలు యమలోకపు దారి. దాన్ని 2 ముహూర్తాల కాలంలో నడవాలట. 2 ముహూర్తాల కాలంలో దాన్ని దాటాలట. దాటి యమలోకానికి చేరతారట. అక్కడ యమయాతనలు ఉంటాయన్నమాట. వాటన్నిటిని కూడా అనుభవిస్తాడు. కొద్దిగా ఒకసారి అలాగా రుచి చూపిస్తున్నాడు ఆయన, చెప్తున్నాడు ఒక్కొక్కటి చిన్న చిన్నగా. ఒకచోట ఆ యమలోకంలో మండుతున్నటువంటి కర్రల్లో వేసి తగలబెడుతుంటారు కొంతమందిని. ఒకచోట తన చేత కానీ ఇతరుల చేత కానీ వాళ్ళ యొక్క శరీరాలని కోయిస్తుంటారు. అలా కోయించి తన మాంసాన్ని తన చేతనే తినిపిస్తూ ఉంటారు. భయంకరమైనటువంటివి యమలోకం. సరే, కొన్ని చోట్ల పచ్చి మాంసం తినేటువంటి కుక్కలు, రాబందులు వీడి మీద పడి వాడి యొక్క పేగులన్నిటిని కూడా పెరికి తింటూ ఉంటాయట. చిత్రం చూడండి. వీడిని తీసుకువెళ్ళి కట్టెల్లో వేశారు, వీడు తగలబడుతున్నాడు కదండి. ఇక్కడ మనం తగలబడితే శరీరం పోతుంది కదా, మరి అక్కడ కూడా పోతుందా అంటే అది పోదు. అందుకే దానికి యాతనా శరీరం అని. అది దానికేం కాదు, శరీరం మాత్రం నశించదు, కానీ ఆ అగ్ని బాధ మాత్రం అతనికి పరిపూర్ణంగా లభిస్తుంది. ఇక్కడైతే తగలబడితే శరీరమే పోతుంది, కానీ అక్కడ పోదు. యాతనా శరీరం అంటే అదనమాట. సరే, అలా వెళ్తున్నాడు. ఆ కుక్కలన్నీ మీద పడుతున్నాయి. ఒకచోట ఘోరమైనటువంటి పాములు, తేళ్ళు కరిచి బాధ పెడుతున్నాయి. సరే, ఒక స్థలంలోకి వెళితే అక్కడ శరీరాన్ని రంపాలతో కోస్తున్నారట. ఎలాగా నిలువుగా చీల్చి పారేస్తున్నారట. ఒకచోట కొండ శిఖరం మీద నుంచి క్రిందకి తోసేస్తున్నారట. నీళ్లల్లోకి పడవేసి ముంచేస్తున్నారట. తామిశ్రమని, అంధతామిశ్రమని, రౌరవని, ఇలాంటి అనేకమైనటువంటి నరకాలు ఉన్నాయి అక్కడ. స్త్రీ పురుషులు తమ యొక్క పాపాలన్నిటినీ కూడాను అనుసరించి ఏ బాధలైతే అనుభవించాలో అన్ని బాధలు కూడాను అక్కడ అనుభవిస్తారమ్మా, ఇది నరకం అంటారు అని చెప్పాడు. లోకంలో కొంతమంది తమ కుటుంబాన్ని మాత్రమే పోషించుకోవాలి, పక్కవాడికి ఎంగిలి మెతుకు కూడా విదల్చడానికి వీలు లేదు అనేటువంటి రీతిలో బతుకుతారు. తన పొట్ట మాత్రమే చూసుకునేవాడు చనిపోయిన తర్వాత, తన వాళ్ళు తన అనుకుంటూ బ్రతికేటువంటి వాడికి చనిపోయిన తర్వాత తనతో పాటు వాళ్ళెవరూ కూడా రారు. చివరికి ఈ శరీరాన్ని కూడా దాచి ఉంచుకోరు. ఇంతకాలం నుంచి బాగా ఆప్యాయంగా ఉన్నాం, ఏ ఒక్క నిమిషం కూడా చూడకుండా ఉండలేకపోయాం, ఇలాంటి ఈ శరీరంలోంచి జీవుడు పోతే పోయాడు, ఈ శరీరమైనా మా జ్ఞాపకం కోసం ఉంచుకుందాం అని ఉంచుకునేవాడు కూడా ఉండడు. ఎప్పుడెప్పుడు దీన్ని బయటపడేద్దామా అని ఎదురు చూసేటువంటి వ్యక్తులే అయి ఉంటారు. కనుక తాను మాత్రం ద్రోహం చేసి అనేక మందికి కష్టాన్ని కలిగించి
కూడబెట్టినటువంటి పాపపు బత్తె ఉంటుందే, అది మాత్రం మూటగట్టుకొని తాను ఒక్కడు ఒంటరిగా వెళ్ళిపోతాడు. చివరికి జరిగేది ఇదయ్యా. కనుక మనం ఎంత సంపాదించినా ఇక్కడ అందరికీ కట్టబెట్టడం, మనం కట్టుకుపోయేది మాత్రం వాళ్ళకి కట్టబెట్టేటువంటి ఆ సంపాదన వల్ల సంపాదించిన పాపపు మూట, అంతకు మించి ఇంకేమీ లేదు. మనకిక్కడ వాల్మీకి మహర్షి యొక్క చరిత్రను మనం గమనిస్తే, వాల్మీకి మహర్షి యథార్థంగా ఒక బ్రాహ్మణోత్తముడు, వేద పండితుడు, చాలా మంచి సంస్కారం కలిగినటువంటి వ్యక్తి. అలా పుట్టి అలా జీవిస్తున్నటువంటి తాను ఒకసారి సమిధలు తేవడం కోసమని అడవికి వెళ్ళాడు. ఆ అడవికి వెళ్ళినప్పుడు అనుకోకుండా అక్కడ ఉండేటువంటి అడవిలో ఇద్దరు ఏమంటారు వాళ్ళు, బోయేవాళ్ళు, ఒక బోయ స్త్రీతో ఇంకొకతను కలుస్తున్నటువంటి సందర్భాన్ని చూశాడు. ఆ బోయ స్త్రీ మీద వ్యామోహం కలిగి ఆవిడతో సంబంధం పెట్టుకొని తన ఏదైతే తాను పవిత్రంగా జీవించేటువంటి జీవన విధానం ఉందో దాన్ని అంతటినీ కూడాను తగలబెట్టేశాడు, వదిలిపెట్టేశాడు. చివరికి వారితో కలిసి అడవిలో జీవించడం ప్రారంభించాడు. అలా ప్రారంభించి జీవిస్తూ ఉండగా అతనికి సంతానం కలిగింది. ఆ సంతానాన్ని, ఆ భార్యని, వీళ్ళందరినీ పోషించుకోవడానికి ధనాన్ని సంపాదించేటువంటిది బయటకు వెళితే అందరూ కొడతారు. ఏం చేయాలి అని ఆలోచించి అక్కడే ఉండి దారులు కొట్టి అందరినీ కూడాను తన్ని వాళ్ళ దగ్గర నుంచి ధనం తీసుకొని అవసరమైతే చంపి మొదలైనటువంటివి చేసేవాడు. అలాంటి దుష్కార్యాలు చేసి సంపాదన చేశాడు. సంపాదిస్తూ వాళ్ళని పోషిస్తున్నాడు. ఇలాంటి రోజుల్లో ఒక రోజున నారద మహర్షి వచ్చాడు, మహర్షులైనటువంటి కొంతమందితో. అలా ఆ దారిని పోతూ ఉండగా ఇతను ఆపాడు, పెద్దగా గర్జించాడు. తీయండి, మీ దగ్గరే ఉన్నదో అంతా కూడా అన్నాడు. అనడంతో వాళ్ళు కొద్దిగా భయాన్ని నటించి, మా దగ్గరే ఉన్నదయ్యా, మేము ఋషులం, మా దగ్గరే ఉంటుంది, మా దగ్గర ఏమీ లేదు నీకు ఇవ్వడానికి అన్నారు. కూడదు, ఆయనకి ఋషులంటేనో లేదా లౌకికులంటేనో తెలియనటువంటి అజ్ఞానిగా బతుకుతున్నాడు, నాకేమీ తెలియదు, మీ దగ్గరే ఉన్నదో అంతా బయట పెట్టాలి. సరే, మేము బయట పెడతాం పక్కన, కానీ నీకు నారదుడు అన్నాడు, నీకు చిన్న ఒక ప్రశ్న వేస్తాను, దానికి సమాధానం చెప్పన్నాడు. ఏమిటన్నాడు. మరేం లేదు, నువ్వు ఇక్కడ మమ్మల్ని అందరినీ కూడాను ఇలా నిలబెడుతున్నావు, వచ్చిపోయే వాళ్ళందరినీ కొడుతున్నావు, చంపుతున్నావు, ఇలా సంపాదిస్తున్నావు కదా, దేనికోసం అని అడిగాడు. మా భార్యా పిల్లల్ని పోషించుకోవడానికి అన్నాడు. ఓ, భార్యా పిల్లల్ని పోషించుకోవడానికా? అంటే ఈ ధనం అంతా ఏం చేస్తున్నావు? నా భార్యా పిల్లలు పంచుకుంటారన్నాడు. అట్లానా, చాలా సంతోషం. అయితే మరి నువ్వు సంపాదిస్తున్నది ఈ సంపాదన ఒక్కటేనా అన్నాడు. అవును, ఈ ధనాన్ని సంపాదిస్తున్నాను. కాదు, ఇక్కడ 2 సంపాదనలు ఉన్నాయి నీకు అన్నాడు. నాకు ఒకటే తెలుసు అన్నాడు. రెండోది కూడా మేము చెప్తామన్నాడు. ఏమిటిది? నువ్వు కొడుతున్నావు, అందరినీ చంపుతున్నావు, దీనివల్ల పాపపు సంపాదన కూడా ఉందయ్యా. నువ్వు ఒక పక్కన ధనాన్ని సంపాదిస్తున్నావు, ఇంకో పక్కన పాపాన్ని సంపాదిస్తున్నావు. కానీ మరి నువ్వు పంచేది మాత్రం నీ భార్య పిల్లలకి ఒక్కడే పంచుతున్నావేమి అని అడిగారు. అంటే అర్థం ఏంటి? ఇతను వెళ్ళి ధనాన్నే ఇస్తున్నాడు, ఆ ధనం మాత్రమే వాళ్ళు పంచుకుంటున్నారు, మరి నీ పాపాన్ని ఎందుకు నువ్వు పంచట్లేదని అన్నాడు. నాకు అర్థం కాలేదు. నిజమే కదా మరి అన్నాడు. వెళ్ళి అడిగిరా అన్నాడు. నేను వెళితే మీరు పారిపోవడానికి అన్న. లేదు, నా దగ్గర ఏమీ లేదు, మేము ఉన్నా లేకపోయినా మా దగ్గర ఏమీ లేదు కనుక నువ్వు బెంగపడవలసిన అవసరం లేదు, నువ్వు వచ్చేదాకా ఇక్కడే ఉంటాం, నీ భార్యని అడిగిరా అన్నాడు. ఏమని అడగమంటావు? నేను సంపాదించినటువంటి ధనాన్ని మీరు పంచుకుంటున్నారు కదా, మరి ఈ సంపాదనతో పాటు ఇంకో సంపాదన కూడా నేను చేస్తున్నాను, మిమ్మల్ని పోషించడం కోసం, ఈ ధనాన్ని సంపాదించడం కోసం అనేక మందిని చంపుతున్నాను, కొడుతున్నాను, దీనివల్ల నాకు పాపం కూడా వస్తుంది. ఈ వచ్చేటువంటి పాపం అనేటువంటి సంపదని కూడా మీరు పంచుకుంటారా అని అడిగి రమ్మన్నాడు. దానికేంటి, నా భార్యకి నేనంటే చాలా ప్రేమ, నా పిల్లలకి ఎంతో అభిమానం నేనంటే, ఇలాంటి వాళ్ళు తప్పనిసరిగా నా సంపదన నేను వెళ్ళగానే నేనేం తెచ్చానా అని ఎగబడి మరీ తీసుకుంటారు, అలాంటి వాళ్ళు నా పాపాన్ని తీసుకోరా అన్నాడు. సరే, వెంటనే అక్కడికి వెళ్ళి అడగమన్నాడు కదా, అడుగుదామని వెళ్ళాడు. భార్యను అడిగాడు, ఏమిటి
నా సంపాదన మీరు పంచుకుంటున్నారు కదా, ఈ సంపాదనతో పాపపు సంపాదన కూడా ఒకటి ఉంది, ఆ పాపం అనేటువంటి సంపాదన కూడా మీరు పంచుకుంటారా అని అడిగితే భార్య పిల్లలు అన్నారు, నాయన పోషించడం అనేటువంటిది నీ ధర్మం, నువ్వు భర్తవి, నువ్వు మమ్మల్ని పోషించాలి. నువ్వు ఏదో సత్కర్మ చేసి సంపాదించావా, దుష్కర్మ చేసి సంపాదించావా మాకెందుకు, మాకు సంబంధం లేదు దాంతో. నువ్వు ఎలాగైనా సంపాదించి తెచ్చి మమ్మల్ని పోషించాలి, అది నీ ధర్మం. కనుక నీ సంపద పంచుకుంటాం కానీ నీ పాపాలతో మాకేమిటయ్యా సంబంధం, పొమ్మన్నారు. పరిగెట్టుకుంటూ వచ్చాడు, నారదుడి కాళ్ళ మీద పడ్డాడు. అప్పుడు అడిగితే అక్కడ ఉన్నటువంటి మహానుభావులైనటువంటి ఋషులతో వచ్చినటువంటి నారదుడు ఉపదేశం చేశాడు, నాన్న రామనామాన్ని జపించు అని అతనికి రామనామాన్ని అనుగ్రహిస్తే ఆ రామనామాన్ని జపించి 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 చివరికి అతను పవిత్రుడయ్యాడు అని. జీవితం ఇంతే. అదిగో అదే చెప్తున్నాడు కపిల మహర్షి దేవహూతి అయినటువంటి తన తల్లికి. ఇలా వీళ్ళందరూ కూడా చివరికి ఇంత గొప్పగా సంపాదించి వాళ్ళ కోసం అని కట్టబెట్టినటువంటి తాము మాత్రం ఒంటరిగా వెళ్ళిపోతారు. నువ్వు ఒంటరిగా అని అడిగితే లేదు లేదు నాకు చాలామంది పరివారం ఉన్నాడంటాడు. కానీ చివరికి ఒంటరిగానే వెళ్ళిపోతారు. వీళ్ళెవరు రారు, ఎవ్వరూ రారు. అందుకనే కొంతమంది పాడుతుంటారు కదా, నాడు ఒంటరిని నేడు ఒంటరిని రేపు ఒంటరిని కృష్ణ అని. యథార్థం, ఎప్పుడూ ఒంటరి వాళ్ళమే మనం, 10 మందితో కలిసి ఉన్న ఒంటరి వాళ్ళమే. అదిగో అలాంటి ఆ ఒంటరి వ్యక్తి తాను బయలుదేరి వెళ్ళిపోతూ తన పాపపు దారి భత్యాన్ని మూట కట్టుకొని వెళ్ళిపోతాడయా అని చెప్తున్నాడు, వెళ్ళిపోతాడమ్మా అని చెప్తున్నాడు. సరే, చివరికి అక్కడికి వెళ్ళిన తర్వాత అనుభవించేటప్పుడు ఆ శిక్షలన్నీ తాను ఒక్కడే అనుభవిస్తాడు. ఇక్కడ చేసిన పాపం వాళ్ళందరి కోసం, కానీ అనుభవించేది తాను ఒక్కడే అనుభవిస్తాడు అని అంటున్నాడు. సరే, అసలు ఈ మానవుడు గర్భంలో ఉన్నప్పుడే యథార్థంగా మనం అంతా కూడా పరమాత్మకు ప్రమాణం చేసి వచ్చాం. గర్భంలో ఉన్నప్పుడే మనకి కొద్దిగా జ్ఞానం కలిగినప్పుడు వెంటనే మనకి సంబంధించినటువంటి జన్మలు, ఆ జన్మలతో ఈ జన్మలోకి వచ్చి ఈ మురికి కూపంలో పడినటువంటి స్థితి అంతా కూడా జ్ఞానం తెలుసుకుంటాడట. తెలుసుకున్నటువంటి జీవుడు పరమాత్మని ప్రార్థిస్తాడు, పరమాత్మ నేను ఈ మురికి కూపంలో పడ్డానయ్యా, ఇక ముందు ఇలాంటి మురికి కూపాల్లో పడకుండా ఉండడం కోసం నేను బయటికి వచ్చిన తర్వాత నిన్ను ఒక క్షణం కూడా వదలకుండా నిన్ను ఆరాధిస్తూ నేను జీవిస్తాను అని ప్రమాణం చేస్తాడు. మనం అంతా అలా చేసి వచ్చిన వాళ్ళం. కానీ మనం వచ్చిన తర్వాత గుర్తుందే మనకి? లేదు. ఎందుకని? ఎందుకు గుర్తులేదు? ప్రకృతి, ఈ మాయ అనేటువంటిది ఆవరించేస్తుంది బయటికి రాగానే. అదిగో అసలు నిజంగా ఏదో డాక్టర్స్ చెప్తారు చూడండి, బయటికి రాగానే పిల్లవాడు ఎందుకు ఏడుస్తాడు? ఆ గాలి ఒత్తిడికి ఏడుస్తాడు కాదు, ఈ మాయ మీద పడుతూ ఉంటే నేను చేసినటువంటి ప్రమాణానికి నేనేమీ చేయలేక అసమర్థున్నవుతున్నానని ఏడుస్తాట. యథార్థం ఆ మాయ తాను ఆవరిస్తూ ఉంటే అదిగో అలా ఉండేటువంటి పరిస్థితుల్లో ఉంటాడు. అయితే అసలు లోపల అనుకుంటున్నాడు అన్నారు కదా, అసలు లోపల శిశువు ఈ జీవుడు అతనికి వచ్చేటువంటి అవయవాలు 9 మాసాలు గర్భంలో ఉంటాడు. ఏ మాసంలో ఏ అవయవం అనేటువంటిది వస్తుంది ఇతనికి అనేటువంటి దాని గురించి వస్తే, ఇతనికిట 1 నెల గడిచిన తర్వాత గర్భం పిండం గట్టి పడుతుందిట, 2వ నెలలో తల వస్తుందిట, 3వ నెలకి పాదాలు వస్తాయిట, 4వ నెలకి కడుపు నడుము వస్తాయిట, 5వ నెలకి వెన్నెముక వస్తుందిట, 6వ నెలకి ముక్కు చెవులు వస్తాయిట, 7వ నెలలో ప్రాణం వస్తుందిట, 8లో శరీరంలో ఉండేటువంటి అన్ని అవయవాలు పూర్తిగా కలుగుతాయిట, 9వ నెలకు వచ్చేటప్పటికే ఆ జీవి పెరిగి లోపల సంచరిస్తుంది, కదులుతుందన్నమాట. అలాంటి సంచరించేటువంటి స్థితి వస్తుందిట. ఇలాగా 9 మాసాలు ఈ జీవి లోపల ఉండి ఎంత కఠినమైనటువంటి దుఃఖాన్ని అనుభవించాడు.
నరకం అంటే ఇంకేదీ లేదు, గర్భంలో పడ్డమే. ఎందుకని ఉండేదంతా అక్కడ, ఇప్పుడు అక్కడ చెప్పారు చూడండి, మిశ్రమ అంధతా మిశ్రమని, తామిశ్రమని ఇలా ఉండేటువంటి నరకాలు. ఆ నరకాలు లాంటిదే ఇది కూడా. ఎందుకు? గర్భం అంటే ఏముంటాయి లోపల? మలమూత్రాలు. ఆ మలమూత్రాల్లోనే మనం ఉన్నాం. ఆ మలమూత్రాల యొక్క వాసనలు చూస్తూనే భరించి బతికాము. అక్కడ బతికినటువంటి మనమే కదలడానికి మెదలడానికి కూడా వీలు లేకుండా అలాగా ఉన్నాం 9 మాసాలు. అంతకన్నా శిక్ష మరి ఇంకేంటి? అంతకన్నా భయంకరమైనటువంటి రీతి ఇంకేంటి? అంతకన్నా నరకం ఇంకేంటి? అదే నరకం. అలాంటి నరకంలో పడుతున్నాం అని చెప్తున్నారు అన్నమాట. ఎందుకు పడుతున్నారు అంటే ఈ అహంకార మమకారాల వల్ల. ఈ అహంకారం మమకారం అనేటువంటివి మళ్ళీ 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 జన్మలకి కారణమవుతూ ఉంటాయి. ఇలా కొంతమంది నశించిపోతూ ఉంటారమ్మా. కానీ యజ్ఞయాగాది క్రతువులు చేస్తారు కొంతమంది, దేవతల్ని పూజిస్తారు వాటి ద్వారా. కొంతమంది ఈ పితృ సంబంధమైనటువంటి కార్యాలు చేసి పితృదేవతల్ని సంతోషపరుస్తారు. వాళ్ళందరూ కూడా ధూమాది గతిని పొంది చంద్రలోకానికి వెళ్ళి అక్కడ సోమపానం చేసి మళ్ళీ భూలోకంలో పుడతారు. మనకి భగవద్గీత 9వ అధ్యాయంలో పరమాత్మ ఒక శ్లోకంలో చెప్తారు, యాంతి దేవవ్రతాః దేవాన్ పితॄన్యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యాః యాంతి మధ్యాజినోపి మాం అంటాడు. అక్కడ యాంతి దేవవ్రతాః దేవాన్, దేవవ్రతులైనటువంటి అంటే దేవతల్ని, ఇతర దేవతలందరినీ ఆరాధించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దేవాన్ని యాంతి, దేవతల్నే పొందుతారు. శరీరాన్ని వదిలేసిన తర్వాత వాళ్ళు ఆయా దేవతా లోకాలని పొందుతారు. పితృన్యాంతి పితృవ్రతాః, పితృ సంబంధమైనటువంటి కార్యాలు చేస్తూ వారికి సంతోషం కలిగించేవారు ఆ పితృదేవతా సంబంధమైన లోకాలని పొందుతారు. భూతాని యాంతి భూతేజ్యాః, అంటే భూత ప్రేత పిశాచాదులు అంటే క్షుద్రోపాసకులు ఉన్నారే వాళ్ళందరూ కూడా ఆయా భూతాలని పొందుతారు, ఆ లోకాలని పొందుతారు. ఇక మధ్యాజినోపి మాం, నన్ను ఆరాధించినటువంటి వారు మాత్రమే నన్ను పొందుతారు అని కూడా స్పష్టం చేశాడు. ఇక్కడ ఈ వివరణ చేస్తున్నాడు కపిల మహర్షి తన తల్లికి. అలా కర్తవులు చేసినటువంటి వారందరూ కూడా ఆయా దేవతల్ని పొందుతారమ్మా. శ్రాద్ధాదులు అంటే ఈ పితృ సంబంధమైనటువంటి కార్యాలు చేసిన వాళ్ళందరూ కూడా ధూమాది మార్గంగా వెళ్ళి చంద్రలోకానికి వెళ్ళి సోమపానం చేసి తిరిగి వస్తారమ్మా. అలాగే అర్ధకామాల కోసంగా ధర్మాన్ని వినియోగించకుండా సర్వకర్మలు కూడాను పరమాత్మకే సమర్పణం చేసి బ్రతికేటువంటి వాళ్ళు ఉంటారే, అలాంటి వాళ్ళందరూ సూర్య కిరణాల సహాయంతో భగవంతుణ్ణి చేరుకుంటారు. వాళ్ళు మళ్ళీ ఈ లోకానికి తిరిగి రారు. అదే అర్చిరాది గతి అని చెప్పబడేటువంటిది. ఆ అర్చిరాది గతి ద్వారా పరమాత్మని పొందుతారు. వాళ్ళు మళ్ళీ ఈ లోకానికి రారు. కానీ కొంతమంది బ్రహ్మదేవుణ్ణి ఉపాసించేటువంటి యోగులు ఉంటారు, వాళ్ళు సత్యలోకాన్ని చేరుకుంటారు. అక్కడ 2 పరార్థాల కాలం ఆయనకి ఆయుష్ ఉన్నది కదా, ఆయన ఆయుష్ ఉండేంత కాలం కూడా అక్కడే ఉండి వాళ్ళు ప్రళయం వరకు కూడా అక్కడే ఉంటారు. ప్రళయంలో మళ్ళీ పరమపదాన్ని పొందుతారు. కానీ భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడి మీద పరమ భక్తిని పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మొదట వైరాగ్యం కలుగుతుంది, తర్వాత జ్ఞానం కలుగుతుంది, ఆ తర్వాత బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందుతారు. భగవంతుని యొక్క గుణగణాల విషయంలో అనురాగం ఎవరికైనా కలిగితే, ప్రీతి కలిగితే ఆ భక్తిని చిత్తం మీద అతను కేంద్రీకరింపజేసుకొని ఉండాలి. అంటే ఆ ప్రీతిని నిరంతరము కూడా తాను స్మరించుకోగలిగేటువంటి స్థితిలో అతను ఉండాలి. అంటే ఎప్పుడో ఒకసారి అలా కలిగిపోయేటువంటిది కాదు, నిరంతరం ఆ పరమాత్మ మీద మన దృష్టి ఉండాలన్నమాట. ఆయన మీద నిరంతరం ఆ ప్రేమ అనేటువంటిది జరుగుతూ ఉండాలి. నిరంతరం ఆయన సంబంధమైనటువంటి ధ్యానం అవుతూ ఉండాలి. ఇలా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఇంద్రియ విషయకమైనటువంటి
విషయాల్ని కానీ, లేకపోతే ప్రియము అప్రియము అనేటువంటి భేదభావం కానీ వాళ్ళకి పూర్తిగా నశించిపోతుంది. అంతటా కూడా పరమాత్మే దర్శనమిస్తాడు. అప్పుడు నిస్సంగుడైపోతాడు, అతను సమదర్శనుడవుతాడు, పరమానందమైనటువంటి ఆ పరమ పదాన్ని పొందుతాడు. ఆత్మదర్శనాన్ని పొంది అంటే పరమాత్మ యొక్క దర్శనాన్ని పొంది అంటారు. బ్రహ్మదర్శన జ్ఞానం అనేటువంటిది ఎప్పుడైతే ఇతనికి కలుగుతుందో అప్పుడు అతనికి ప్రకృతికి పురుషులకి మధ్య, ప్రకృతి పురుషుల యొక్క మధ్య ఉండేటువంటి తేడా కానీ, ఆ ప్రకృతి పురుషుల యొక్క యథార్థమైనటువంటి స్వరూపం కానీ అతనికి అవగతమవుతాయి. అంటే అప్పుడు తల్లి అడిగింది, అయినా నువ్వు ఇందాక భక్తి యోగాన్ని చెప్పేటప్పుడు భక్తి యోగం చెప్పావు, నిర్గుణ భక్తి యోగం అని చెప్పావు, ఈ రెండిటికి తేడా ఏమన్నా ఉందా అంటే అప్పుడు ఆయన చెప్తున్నారు, మన కపిల మహర్షి, నిర్గుణ భక్తి యోగం కానీ భక్తి యోగం కానీ రెండిటి యొక్క ఫలాలు ఒకటేనమ్మా. రెండిటి వలన కూడా భగవంతుడిని పొందొచ్చు. అటు భక్తి యోగం చేత పొందొచ్చు, లేకపోతే నిర్గుణ భక్తి యోగం వల్ల కూడా పొందొచ్చు. ఎందుకంటే ఒకే పదార్థం వేరు వేరు ఇంద్రియాలకి వేరు వేరు విధాలుగా కనిపిస్తుంది కదా అన్నాడు. దానికి ఉదాహరణ చెప్తూ ఒక పాలు ఉన్నాయి. ఈ పాలు అనేటువంటివి కంటికి తెల్లగా కనిపిస్తాయి, నోటికి తీయగా అనిపిస్తాయి, చర్మానికి చల్లగా అనిపిస్తాయి. ఒకే పాలు 3 ఇంద్రియాలతో 3 రకమైనటువంటి గుణాలని చూపిస్తున్నాయి. అలాగే భగవంతుడు ఒక్కడే అయినా ఉపాసనా భేదం చేత వివిధాలుగా ఆయన పొందడానికి అవకాశంగా ఉన్నాడు. ఎలా పొందొచ్చు అని అడిగితే వేద విచారం చేత, వేదంలో చెప్పబడినటువంటి విషయాన్నంతటినీ గ్రహించి దాన్ని ఆ జ్ఞానాన్ని పొందడం చేత, లేదా ఇంద్రియ సంయమనం అంటే ఇంద్రియాలని నిగ్రహించుకోగలగడం చేత. ఇంద్రియ నిగ్రహణం అంటే 2 రకాలుగా చెప్పుకున్నాం, యమం నియమం. ఆ యమం అంటే బాహ్యేంద్రియ నిగ్రహం, నియమం అంటే అంతరేంద్రియ నిగ్రహం. ఈ విధమైనటువంటి నిగ్రహం చేత, అలాగే కర్మత్యాగం చేత, కర్మని త్యాగం చేత. కొంతమంది కర్మని త్యాగం చేస్తారు, కానీ కర్మత్యాగం గొప్పదా కర్మ ఫలత్యాగం గొప్పదా అని అర్జునుడు అడుగుతాడు భగవద్గీతలో. అడిగినప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తాడు, నాయన కర్మత్యాగం కన్నా కూడా కర్మ ఫలత్యాగమే గొప్పది నా ఉద్దేశంలో అంటాడు. కర్మను వదిలేయటం అవసరం లేదు, ఎందుకంటే లోకంలో కర్మ చేయకుండా ఏ జీవి ఉండలేడు. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మకృత్ అంటాడు. ఒక్క క్షణకాలం పాటు కూడా కర్మ చేయకుండా ఏ జీవి ఉండలేడు అన్నాడు. కనుక కర్మ చేయాలి, తప్పనిసరిగా చేస్తాడు ఈ జీవి. అందువల్ల కర్మత్యాగం అనేటువంటిది ఎప్పుడు గొప్పది కాదు. కర్మ చేస్తూ ఆ కర్మ వల్ల వచ్చేటువంటి ఫలాన్ని ఆశించకుండా కర్మ చేయడం గొప్పది నా ఉద్దేశంలో అని అంటాడు. అలాగా వివిధమైనటువంటి వివిధాంగ యోగాలు ఉన్నాయి. ఆ యోగాలన్నీ ఆచరించేవాడు పరమాత్మని పొందుతాడు. కర్మ త్యాగం చేసినవాడు, కర్మ ఫల త్యాగం చేసినవాడు పొందుతాడు. అలాగే భక్తి యోగాన్ని ఆచరించేవాడు పొందుతాడు. అలాగే ప్రవృత్తి మార్గాన్ని అనుసరించేవాడు, నివృత్తి మార్గాన్ని అనుసరించేటువంటి వాడు పొందుతాడు. అంటే ప్రవృత్తి మార్గం అంటే కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం. ఏది అతను చెయ్యటం వల్ల ఎంత చేస్తే అంత ఫలాన్ని లభిస్తాడో అది ప్రవృత్తి మార్గం. ప్రవృత్తిలో ఉండడం అన్నమాట. కర్మ అనే ప్రవృత్తిలో ఉండడం, జ్ఞానం అనేటువంటి ప్రవృత్తితో సాధించడం, భక్తి అనేటువంటి ప్రవృత్తితో సాధించడం, ఇది ప్రవృత్తి మార్గం. నివృత్తి మార్గం అంటే ఏంటి? ఈ మార్గాలన్నింటినీ కూడా నువ్వు వదిలివేసి మామేకం శరణం వ్రజ అని పరమాత్మ చెప్పినట్లుగా పరమాత్మని శరణాగతి చేసి, మహాప్రభో అర్జునుడు అడిగాడు కదా, మరి నేను ఆచరించలేను వీటన్నిటిని. నువ్వైతే చెప్పావు కర్మయోగం చేస్తే మోక్షం వస్తుందన్నావు, జ్ఞానయోగం ఆచరిస్తే మోక్షం వస్తుందన్నావు, భక్తి యోగం ఆచరిస్తే మోక్షం వస్తుందన్నావు. ఇవన్నీ మోక్షానికి మార్గాలుగా చెప్పావు, సంతోషమే. కానీ నేను కర్మయోగమే ఆచరించలేను. కర్మయోగం పరిపూర్ణం అయితే కానీ జ్ఞానయోగంలోకి ప్రవేశం లేదు, జ్ఞానయోగానికి పరిపూర్ణంగా ఆచరిస్తే కానీ భక్తి యోగంలోకి ప్రవేశం లేదు. మరి అలాంటప్పుడు నేను కర్మయోగాన్ని ఆచరించలేకపోతే జ్ఞానయోగంలోకి ఎప్పుడు ప్రవేశం, తర్వాత భక్తి యోగంలోకి ఎప్పుడు ప్రవేశం, ఎప్పుడు నిన్ను పొందాలి?
చెప్పవయ్యా అన్నాడు. అందువల్ల వీటన్నిటినీ ఆచరించి నిన్ను పొందడం నాకు సాధ్యం కాదు, కనుక నాకు ఏదైనా సులువైన ఉపాయం ఉంటే అనుగ్రహించన్నాడు. అంటే అప్పుడు చెప్పాడు పరమాత్మ, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అని. నువ్వు ఇప్పటిదాకా చెప్పినటువంటి ధర్మాలు, మోక్షానికి ఏవైతే నేను చెప్పానో ఉపాయాలుగా, ఆ మోక్షానికి ఉపాయాలుగా చెప్పబడినటువంటి ధర్మాల్లో ఉండే మోక్ష ఉపాయత్వ బుద్ధిని వదిలిపెట్టే. ఎందుకంటే కర్మ చేయకుండా నువ్వు ఉండలేవు, చేస్తావు కనుక ఆ చేసేటప్పుడు నేను ఇది మోక్షానికి ఉపాయంగా చేస్తున్నాను అనే భావన వదిలిపెట్టేసేయి. జ్ఞానం, దాని మీద ఆ భావన వదిలిపెట్టేయి. భక్తి, దాని మీద ఆ భావన వదిలిపెట్టేయి. మరి ఏం చేయాలయ్యా నేను? సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. ఫలాన్ని ఇచ్చేవాడిని నేను ఒక్కడిని కనుక నన్ను పట్టుకో అన్నాడు. యథార్థంగా నీకు కర్మ ఫలాన్ని ఇవ్వదు, జ్ఞానం ఫలాన్ని ఇవ్వదు, భక్తి ఫలాన్ని ఇవ్వదు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఒకడు నీ దగ్గర పనిచేశాడు. పనిచేసి వాడు ఏమన్నాడు, ఎవరైనా అడుగుతారు నువ్వు ఎలా బతుకుతున్నారా? పని చేసుకొని బతుకుతున్నాను అంటాడు. పని చేసుకుంటే నువ్వు బ్రతకగలవా? పని చేసుకుంటే ఆ పని నీకు డబ్బు ఇస్తుందా? ఇవ్వదు. ఎవరిస్తారు? ఆ చేసిన పనికి సంతోషించిన యజమాని ఇస్తాడు. ఆ యజమాని ధనాన్ని ఇస్తే ఆ ధనంతో నువ్వు బతుకుతావు. కానీ నువ్వలా ఆయనకి సంతోషం కలిగించడానికి కారణమైనటువంటి సాధనం పని గనక ఈ పనే నాకు ఇస్తోంది అని భ్రమపడతావు. యథార్థంగా నీకు ఇచ్చేది పని కాదు. అలాగే కర్మయోగం నీకేమీ ఫలాన్ని ఇవ్వదు, భక్తి యోగం ఇవ్వదు, జ్ఞానయోగం ఇవ్వదు. మరి ఎవరు ఇవ్వాలి? దానికి సంతోషించిన నేనే ఫలితాన్ని ఇస్తానని గుర్తుపెట్టుకో. ఇది గుర్తించి వాటి యందు ఉండేటువంటి ఉపాయత్వ బుద్ధిని వదిలిపెట్టి మాం ఏకం శరణం వ్రజ, నన్నొక్కడినే శరణాగతి చెయ్యి అని పరమాత్మ ఉపాయాన్ని చెప్తాడు. అలాగా ఇక్కడ ఉండేటువంటి రీతిలో మనం కర్మ త్యాగం కన్నా కర్మ ఫలత్యాగం గొప్పది అని చెప్పుకుంటూ ప్రవృత్తి నివృత్తి మార్గాల్లో ఇది నివృత్తి మార్గంగా చెప్తారు. ప్రవృత్తి మార్గం అదైతే నివృత్తి మార్గం అంటే ప్రవృత్తి మార్గంలో కర్మ, జ్ఞాన, భక్తి అనేటువంటివి సాధనాలు పరమాత్మను పొందడానికి, ఇతరమైన సాధనాలతో కలుపుకొని. కానీ నివృత్తి మార్గంలో పరమాత్మని పొందడానికి పరమాత్మే సాధనం, ఆయనే ఉపాయం, మరి ఇంకొక ఉపాయం నాకేమీ లేదు అనేటువంటి భావంతో ఉండేటువంటిది నివృత్తి మార్గం. ఇంకా తర్వాత ఆత్మతత్వ జ్ఞానం, వీటన్నిటి చేత కూడా పరమాత్మని పొందేటువంటి అవకాశం వస్తుంది. దీనివల్ల దృఢమైనటువంటి వైరాగ్యం కూడా కలుగుతుంది. వైరాగ్యం కూడా పరమాత్మను పొందింపజేయటానికి అవకాశాన్ని కలిగిస్తుందమ్మా. ఇదిగో ఇలాగా పరమాత్మని పొందే ప్రయత్నం తప్పనిసరిగా ప్రతి జీవి తాను చేయాలి. మనం ఇంతకుముందు చెప్పుకున్నాము, సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుకి చెప్పింది, మనకున్నటువంటి ఏకైక లక్ష్యం ఏమిటి? మానవులకు ఉన్నటువంటి ఏకైక లక్ష్యం పరమాత్మని పొందడమే. మరి ఇంకొకటి ఏది మనకి లక్ష్యం లేదు ఈ లోకంలో. ఒకే ఒక లక్ష్యం పరమాత్మని పొందడం. మనం అసలు ఈ లోకంలో జన్మించింది కూడా దానికోసమే. కానీ మనం మాత్రం దాన్ని విస్మరించి మిగిలిన వాటి కోసం బ్రతుకుతున్నాం అని భావిస్తున్నాం. యథార్థంగా మనం జన్మించింది పరమాత్మని పొందడం కోసం. చిట్ట చివరగా ఒక అవకాశాన్ని పరమాత్మ మానవ జన్మనిచ్చి మనందరికి ఇచ్చాడు. కానీ ఇంత గొప్ప మానవ జన్మ పొంది, ఇంత గొప్ప జ్ఞానాన్ని పొంది, చివరికి మనం పరమాత్మని పొందకుండా మళ్ళీ జన్మలెత్తేటువంటి రీతిలో ఈ జ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నాం అని తల్లికి ఉపదేశం చేశాడు. అమ్మా, ఈ చెప్పినటువంటి మహత్తరమైనటువంటి సాంఖ్యయోగం అని చెప్పబడేటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో ఇది అందరికీ చెప్పేటువంటిది కాదు. ఇతరులకి ఎవరైనా భయం కలిగించేవారు ఉంటే అలా భయం కలిగించే వారికి చెప్పకూడదు. దుష్టులైనటువంటి వారికి, దుర్వినీతులైనటువంటి వారికి, గర్వపోతులకి, దురాచారులకి, డాంబికులకి, విషయలాలసులైనటువంటి వారికి, సంసారం మీదనే పూర్తిగా ఆసక్తి కలిగినటువంటి వారికి, భగవద్భక్తులు కానిటువంటి వారికి, భగవద్భక్తుల్ని ద్వేషించేటువంటి వారికి, వీళ్ళెవ్వరికీ కూడా చెప్పకూడదు, వినిపించకూడదు అని అన్నారు. మరెవరికి వినిపించాలయ్యా? శ్రద్ధ కలిగినటువంటి వారికి,
పరమాత్మ యందు భక్తి కలిగినటువంటి వాడు, వినయ విధేయతలు కలిగినటువంటి వారికి, అసూయ లేనటువంటి వారికి ఇది చాలా ప్రధానమైనటువంటి గుణం. అందుకే భగవద్గీత 9వ అధ్యాయం ప్రారంభంలోనే అన్నాడు, రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం అని చెప్తున్నటువంటిది తాను చెప్తూ అంటాడు తర్వాత శ్లోకంలో, అనసూయవే, నీకు నేను చెప్పడానికి కారణం నువ్వు అసూయ లేనివాడివి కనుక. అంటే ఈ భగవద్జ్ఞానం అనేటువంటిది పొందడానికి ప్రధానంగా ఉండేటువంటి శత్రువు అసూయ. ఈ అసూయను పోగొట్టుకోవాలి అని చెప్తారు. అందువల్ల అసూయ లేనటువంటి వాళ్ళకి ఇది వినిపించాలి. ప్రాణమిత్రులైన వారికి, మంచిగా సేవ చేయగలిగేటువంటి కోరిక కలిగినటువంటి వారికి, బాహ్య విషయాల మీద ఆసక్తి లేనటువంటి వారికి, శాంతమైనటువంటి మనస్సు చిత్తం కలిగినటువంటి వారికి, పవిత్రంగా బ్రతికేటువంటి వారికి, భగవంతుడిని ప్రేమించే వారికి మాత్రమే ఈ తత్వాన్ని బోధించాలి అని అన్నాడు. వాసుదేవుడి మీద భక్తిని కలిగించేటువంటి ఈ భక్తి యోగాన్ని అనుష్ఠిస్తే ఎవరికైనా సరే త్వరలోనే కృష్ణ ఇతర విషయాలు ఏవైతే ఉంటాయో, కృష్ణుడి కన్నా అంటే నారాయణుడి కన్నా వేరుగా ఉండేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటి యందు వైరాగ్యం కలుగుతుంది. ఆ పరమాత్మ యందు నిర్మలమైనటువంటి జ్ఞానం ఉదయిస్తుంది. ఆ నిర్మలమైనటువంటి జ్ఞానమే ఇతనికి బ్రహ్మ సాక్షాత్కారానికి ఉపకరిస్తుంది అని అన్నాడు. తల్లి, దీన్ని శ్రద్ధతో ఒక్కసారి విన్నా కానీ లేదా పఠించినా కానీ, దీన్ని మనస్సులో ఉంచుకున్నా కానీ, కీర్తించినా కానీ మానవుడు తప్పనిసరిగా నా పరమ పదాన్ని పొందుతాడు అని ఉత్తమోత్తమైనటువంటి జ్ఞానాన్ని ఆయన ఉపదేశం చేశాడు. దేవహూతి కపిల మహర్షి దగ్గర నుంచి ఉపదేశాన్ని అంతటిని విన్నది. ఆమెకి జ్ఞానోదయం అయింది. తన కుమారుడు సాక్షాత్తు పరమాత్మ అనేటువంటిది అతను ఉపదేశం చేసిన దానివల్ల, తన భర్త చెప్పిన దానివల్ల, అన్నిటి వల్ల కూడాను మనస్సు నిండుగా ఆమెకి నిర్ణయమైంది. అయిన తర్వాత ఆ పరమాత్మ అనేటువంటి భావంతోనే, తన కుమారుడైనప్పటికీ కూడా అతన్ని పరమాత్మ అనే భావంతోనే గొప్పగా స్తోత్రం చేసింది. చాలా సంతోషించాడు ఆ కపిల మహర్షి. అమ్మా, నీకు సులభమైనటువంటి ఉపాయాన్ని చెప్పాను, మార్గాన్ని బోధించాను. ఈ మార్గాన్ని అవలంబించి త్వరలోనే నువ్వు పరమపదాన్ని చేరుకుందువు గాని అన్నాడు. ఈ మార్గాన్ని బ్రహ్మవాదులైనటువంటి మహామునులు కూడా అనుసరిస్తారు. అలాంటి గొప్పదైనటువంటి మార్గం. శ్రద్ధగా ఈ మతాన్ని నువ్వు అనుసరించు, అభయస్వరూపుడైనటువంటి నన్నే నువ్వు చేరుకుంటావు అన్నాడు. తల్లి అని చెప్పి తల్లి యొక్క అనుమతి తీసుకున్నాడు. ఆ కపిల మహర్షి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కపిల మహర్షి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఒక ఉపదేశాన్ని అంతటినీ కూడాను స్వీకరించినటువంటి దేవహూతి ఆ నది ఒడ్డునే, అంటే ఆ బిందు సరోవరం ఉన్నది, అక్కడే కూర్చున్నది. ఆ సరస్వతి నది కూడా ఉన్నది. సరస్వతి నది ఒడ్డునే కూర్చొని నారబట్టలు కట్టుకొని ఉగ్రమైనటువంటి తపస్సు ప్రారంభించింది. కపిల దేవుడి యొక్క ఒక్కొక్క అంగాన్ని మనస్సులో ధ్యానం చేయడం ప్రారంభించింది. మనం చెప్పుకున్నాం, ఆ ధ్యానం చేసేటువంటి విధి కూడా కపిల మహర్షి చెప్తారు. ఆ చెప్పింది కూడా ఉదయం చెప్పుకున్నాం. అలా ధ్యానించింది ఆమె. అలా ధ్యానించడం వల్ల ఆమెకి భక్తి వైరాగ్యాలు పెంపొందాయి. దానివల్ల ఆమె యొక్క చిత్తం పరిశుద్ధమైంది. దానివల్ల సర్వవ్యాపకుడైనటువంటి ఆ పరమాత్మ ధ్యానంతో ఆ పరమాత్మ దర్శనం అయింది. ఆ తర్వాత ఆమె సాక్షాత్తు పరమాత్మని పొందింది. అలా పరమపదాన్ని చేరుకున్నది తల్లి కూడా అని చెప్పి మైత్రేయుడు అంటున్నాడు, విదురా, శ్రద్ధతో ఈ కపిల మహర్షి చెప్పినటువంటి పరమ రహస్యమైనటువంటి ఆత్మతత్వాన్ని శ్రవణం చేసినా పఠనం చేసినా గరుడధ్వజుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడి యందు మనస్సు లగ్నమవుతుందయ్యా. ఆయన యొక్క పాదార విందాలని, ఆయన యొక్క పరిపూర్ణమైనటువంటి సేవని అతను పొందుతాడు అని ఫలశ్రుతిగా కూడా చెప్పారు. దీంతో మనకి తృతీయ స్కందం పూర్తయింది. రేపు ఉదయం చతుర్థ స్కందాన్ని ప్రారంభం చేసుకుంటాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. గోవింద జయ జయ గోపాల జయ జయ
हरि गोपाल जय जय। गोविंद 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 जय जय। गोवर्धनोद्धार गोविंद जय जय। गोपी मनोहर मुकुंद जय जय। गोवर्धनोद्धार गोविंद जय जय। गोपी मनोहर मुकुंद जय जय। गोविंद 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 जय जय। गोविंद जय जय गोपाल जय जय। गोविंद जय जय गोपाल जय जय। जय गोविंदा, जय जय गोविंदा, जय 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 गोविंदा। जय श्रीमन्नारायण, जय जय श्रीमन्नारायण, जय 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 श्रीमन्नारायण। सर्वं श्रीकृष्णार्पणमस्तु।